వాస్తు అని ఆర్కే ఛానల్కు ముందుగా స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ని స్థాపించి ఈ రాష్ట్రము దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కస్టమర్లను తన మనలో చేర్చుకొని ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ ఛానల్ వ్యవస్థాపకుడు రామమ్మన రవికుమార్ గారికి ఈ ఛానల్ తరపున ప్రేక్షకులందరి తరపున పాదాభివందనాలు. నమస్తే గురుగారు, మీరు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినట్టుగా ఈ భూమి మీద అంటే ఈ సృష్టిలో ఎవరైతే ఒక మనిషికి జన్మ ఇస్తాడో భగవంతుడు, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుందని చెప్పాను. అందులో వాళ్ళు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, లేకపోతే వాళ్ళు దేనికోసం వచ్చారు అనే దాంట్లో విద్య అది ఒక ప్రధానమైన అంశం ఉంది. అసలు విద్య అంటే కేవలం చదివేనా, లేకపోతే ఇంకా వీటిని విద్య అంటారు, అవి రావడం అంత ఈజీ అయినా, దానికి సంబంధించింది కొంత విశ్లేషణ మా ప్రేక్షకులకు అందించవలసిందిగా మాట. ఇప్పుడు విద్య అంటే ఒక్కొక్కరికి ఓ తెలివితేటలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఓ సబ్జెక్ట్ ఇస్తాడు. దాంట్లో కూడా 64 కళల విద్యలు ఉంటాయి. ఒకరికి సైన్స్, ఒకరికి మ్యాథ్స్, ఒకరికి ఇంగ్లీషు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విద్యలు వచ్చేస్తాయి. ఒకరికి మంత్ర విద్య, ఒకరికి శుద్ర విద్య, ఇట్లా వాళ్ళకు ఎవరికంటే కొందరికి మూడో కన్ను అంటారు, థర్డ్ ఐ, అది ఓపెన్ అవుతుంది. ఇట్లా రకరకాలుగా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఒక విద్యలు వస్తాయి. అది కమర్షియల్ చేస్తే పోతాయి. మనం డబ్బులు కకృతి పడి ఏదన్నా తప్పుడు సలహాలు ఇవ్వడం అట్లా చేయడం వల్ల పోతాయి. పిల్లల విషయానికి వస్తే సైన్స్ సబ్జెక్టు ఈజీ ఉంది, దాని మీద ఇంకా రీసెర్చ్ చేయొచ్చు. ఆ పిల్లోడు ఎక్కడ వెళ్ళినా ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ మీద రీసెర్చ్ చేయొచ్చు. ఒక సబ్జెక్టు మీద గ్రిప్ ఉండి వాళ్ళు ఎక్కడి దాకానే వెళ్ళొచ్చు ఆ సబ్జెక్టు మీద. లేదు నేను అన్ని సబ్జెక్టులు ఇది చేస్తా అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మైనస్ ఉంటుంది. అనుకూలమైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు వ్యతిరేకమైన సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అట్లా వ్యతిరేకం ఉంది, దాన్ని కూడా నేను కసితోటి సాధిస్తా అంటే ఉన్నది పోతుంది. అందుకు పిల్లల కోసం చెప్పేది ఏంటంటే, చదువు ఒక సబ్జెక్ట్ అన్నా మీకు టఫ్ ఉంటుంది, దానికి భయపడకండి. అది మీకు రాదు, కసితోటి పోకండి. అది దాంతో కసితోటి కొడితే దానికి కూడా మైనస్ అవుతుంది. అట్లా రకరకాల విద్యలు రకరకాల మనుషులకు వచ్చేస్తాయి. అవి ఇందుట్లో నేర్చుకుంటే వచ్చే విద్యలు వేరు. కసిగా నేను ఇది సంపాదిస్తా అంటే అది ఉపయోగపడదు. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ నేను కసిగా నేర్చుకుంటా అని నేను ఎట్లా కాదని నేర్చుకుంటారు కదా, ఆ సబ్జెక్ట్ వాళ్ళకి పనికిరాదు. వీళ్ళకి ఈజీ వస్తుంది, ఒక సబ్జెక్ట్ ఈజీ వస్తుందంటే అది మనకు ఉపయోగపడేది అన్నట్టు లెక్క. నేర్చుకుంటే అందరు నేర్చుకుంటారు, డాక్టర్లే కావాలి, మేధావులే ఉడతారు, అట్లా ఉండదు. రకరకాల మనుషులకు రకరకాల విద్యలు ఇస్తాడు, ఆ విద్యల మీద డిపెండ్ అయి ఉండాలి. విద్యకు సంబంధించింది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇప్పుడు బంగారం, డబ్బు, వీటికి సంబంధించింది ఎట్లా అంటారు? డబ్బులు ఒక క్యారెక్టర్ తోటి ఉంటాయి. వాళ్ళు డబ్బుల బిజినెస్ చేయొచ్చు, డబ్బులు దాచుకోవచ్చు, డబ్బులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ డబ్బుల క్యారెక్టర్లనే డబ్బులు ఇచ్చే మనుషులకు భగవంతుడు ఒకరికి డబ్బులు ఇస్తాడు, ఒకరికి గోల్డ్ ఇస్తాడు. డబ్బులు ఉన్న వాళ్ళకు సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు. 3 పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, పెట్టుకోవచ్చు. కాకపోతే ఒకరికి డబ్బులు ఇచ్చిన వ్యక్తికి డబ్బులే దాచుకోవాలి. ఆయన బ్యాంకులో పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఉపయోగపడుతుంది. ఆయనకు డబ్బులు మిస్ కావచ్చు చేతి నుండి. ఇప్పుడు వేరే క్యారెక్టర్కు డబ్బులు ఎన్ని పెట్టుకున్నా కరిగిపోతాయి. వాళ్ళు అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ ఫ్యామిలీలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు అనుకుంటారు. అట్లా కాదు, వాళ్ళతో ఉండవు డబ్బులు ఉండే క్యారెక్టర్ వేరు. మీరు వాస్తుశాస్త్రంలో ఈ అల్మారీ ఇటు పెడితే లక్ష్మీదేవి వస్తాయి, డబ్బులు వస్తాయి అంటారు కదా, అట్లా రమ్మని చూద్దాం. ఎట్లా పెడితే మీ ఇష్టం, ఎక్కడన్నా పెట్టిస్తాను నేను, రావు. అట్లా డబ్బుల క్యారెక్టర్ ఉంటుంది ఒకటి ఇంట్లో, ఆ క్యారెక్టర్కి మాత్రమే డబ్బులు నిలకడగా ఉంటాయి. ఒక కుటుంబంలో డబ్బులు లేని పర్సన్ ఉన్నాడు, పుట్టుకల ఒక సంతానం పోయింది అనుకోండి, డబ్బుల క్యారెక్టర్ పోయిందని, వాళ్ళు ఎన్ని ఆస్తులు ఉన్నా డబ్బులు ఉండవు. ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటాయి, డబ్బులు ఉండవు. అదే ఓనర్ లేకపోయింది అనుకో, యజమాని అనే టైం లేకపోతే డబ్బులు ఉంటాయి కానీ ఆస్తులు ఉండవు.
ఈ ఇద్దరిలో ఒక విద్య లేని క్యారెక్టర్ ఉంటే పుట్టకపోతే వాళ్ళకు ఇద్దరికి చదువు ఉండదు. ఇప్పుడు నేను కొన్ని ఫ్యామిలీల దగ్గరకు పోతే ఇద్దరు పిల్లలు చదువు లేదు, బీభత్సంగా ఏడిపిస్తారు, భయంకరంగా ఉంటారు వాళ్ళు. అయితే మా పిల్లలకు చదువు రాదు, ఆస్తులు ఉన్నాయి కదా ఎన్నిగానో కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి, చదువు ఉండదు. మళ్ళీ చదువు ఉండే క్యారెక్టర్ కూడా పుట్టాలి. అందుకే మనం మన ధర్మంకు చెప్తున్నది ఏంటంటే, హిందూ ధర్మానికి ఎంతమంది పిల్లలు అంటే అంతమందిని భగవంతుడే సహకరిస్తాడు. భగవంతుడు లేడు అని అంటారు కదా, ఉన్నాడని మనం ప్రూవ్ చేయొచ్చు. దేవుడు ఉన్నాడు అనే మనము ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమైంటుంది భగవంతుడు ఉన్నాడు అనేది. ఎందుకంటే వరుస క్రమంలో పిల్లల్ని ఇస్తున్నాడని నేను చెప్తున్నా కాబట్టి. నీ పేరు నువ్వు ఈ సంతానంలో ఈ ఒకటో దాంట్లో పుడతావా, రెండో దాంట్లో పుడతావా, ఇది కరెక్ట్గా ఎట్లా చెప్తున్నా అంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీకు ఏదేది అవసరం ఉందో అది ఇస్తాడు, అంతే తప్ప దేవుడు లేడు అనే వాళ్ళకు నేను దేవుడు ఉన్నట్లు ప్రూవ్ చేస్తా. గురుగారు విద్య అయిపోయింది, తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే వ్యాపారం గురించి. ఈ వ్యాపారంలో కూడా నానా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఎవరు ఏ వ్యాపారం చేయాలో ఎట్లా తెలుసుకోవాలి? అయితే వ్యాపారాలలో కూడా డిఫరెంట్ వ్యాపారాలు ఉంటాయి, డిఫరెంట్ దిక్కులలో వ్యాపారాలు ఉంటాయి. మీకు మొత్తం వ్యాపారాల గురించి చెప్పలేము, కానీ చిన్న గోల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి గోల్డ్ చెప్తాను నేను. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో సౌత్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు గోల్డ్ వ్యాపారం చేయొచ్చు. నార్త్ వెస్ట్లో ఉన్న వాళ్ళు, వెస్ట్లో ఉన్న వాళ్ళు అంతా సిల్వర్ వ్యాపారం చేయొచ్చు. నార్త్ వెస్ట్లో ఉన్న వాళ్ళు గోల్డ్ వ్యాపారం చేస్తే ఫెయిల్ అవుతారు. సౌత్ ఈస్ట్లో సిల్వర్ వ్యాపారం చేస్తే ఫెయిల్ అవుతారు. ఈస్ట్లో సిల్వర్ ఫెయిల్ అవుతారు, వెస్ట్లో గోల్డ్ ఫెయిల్ అవుతారు. అట్లా ఒక్కొక్కరికి ఒక దిక్కు వస్తుంది, ఆ దిక్కులో ఏ వ్యాపారం చేయాలో అది చేయాలి. కొన్ని ఆ పర్సనాలిటీలను బట్టి, అలా పుట్టుకను బట్టి, పర్సనాలిటీలను బట్టి రాబోయే వీడియోలలో వాళ్ళ ఆకారాలు, హైట్, పర్సనాలిటీ దాన్ని బట్టి ఏ దిక్కులు ఉండాలి, ఏ వ్యాపారం చేయాలనేది అది చాలా పెద్ద సబ్జెక్టు. కొంచెం జనాలకు ఎక్కియడం వల్ల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, సులువుగా వాళ్ళు తెలుసుకుంటారు. అన్నీ ఒకటేసారి నింపితే పోతాయి, ఇది పోతుంది అది పోతుంది. 100% ఈ వాస్తవాని ఛానల్ అనేది మిమ్మల్ని మోటివేట్ చేసి ఏ దరిద్రం దగ్గర పోకుండా చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దరిద్రుడు అని నేను ఎందుకంటున్నా, ఒక్కొక్కరు 50,000 60,000 ఇట్లా వసూలు చేసి ముక్కు ఉండి వసూలు చేసిన వాళ్ళు ఆ డబ్బుల వరకు తీసుకుంటే పర్వాలేదు, అన్నీ కూల్చడము, ఈ నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రూమ్ ఇక్కడ ఉండొద్దు, ఈ బరువు ఇక్కడ, ఈశాన్యంలో బరువు ఉంటే ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ భయంకరమైన బాధలు పెడుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఏముండదు, డబ్బుల ఖర్చు ఎక్కువ, ఇల్లు కూల్చుకునే అవసరం అయితే లేదు. వాస్తుశాస్త్రంలో ఇల్లు కూల్చుకోవడం లేదు. మీకు కావాల్సిన దిక్కు మీకు వస్తుందా లేదా అది చూసుకుంటే బంగారం లాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ ఎవరెవరికి ఏ దిక్కు వస్తాయనేది రాబోయే కాలంలో అన్ని ఆకారాలతో చెప్తా, మీకు ఈజీగా అర్థమైతే పెద్ద కష్టపడాల్సిందేం లేదు. ఒక ఓనర్ను గుర్తుపట్టడము కొంచెం టైం పడుతుంది, అది కూడా చెప్తా మీకు ఎట్లా చేసుకోవాలనేది. అందరికీ అనుకూలంగా చెప్పే సబ్జెక్టే వాస్తుశాస్త్రం. డబ్బులకు అమ్ముకునేది వాస్తుశాస్త్రం కాదు. నేను ఈ కొన్ని సందర్భాలలో డబ్బులు తీసుకున్నా కాబట్టి వాళ్ళంతకు వాళ్ళు ఇచ్చింది 25 సంవత్సరాలు, 1 ఇయర్ నుండి నేను అడుగుతున్నా, నాకు రూపాయి కూడా ఇచ్చేటోళ్ళు లేరు. ఇప్పుడు మీకు ఇంతగా చెప్పినా కదా, అట్లా దూర ప్రయాణాలు చేస్తే కూడా రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు నాకు. అంటే వాళ్ళకి అర్థం కాకనే ఇచ్చిందా, ఇవ్వకూడదని ఇచ్చిందా, అది తర్వాత విషయం. మరి నేను అంత దూరం వెళ్ళి కారు, పెట్రోలు, డీజిల్, టోల్ గేట్స్ ఇవన్నీ కట్టుకొని పోయినా కాబట్టి ఒక రేట్ చెప్పినా ఆ రేట్ ప్రకారమే ఉంటా. అది నేను ఒకవేళ నాకు బాగా కలిగిస్తే భగవంతుడు, నేను ఫ్రీ సర్వీసే మళ్ళీ చేస్తా నా జీవితకాలం. గురువుగారు 100 కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతోటే స్టార్ట్ అయినట్టుగా మీరు 20 సంవత్సరాలు ఎక్కడ రూపాయి తీసుకోకుండా చేసిన సేవకు ఈరోజు ఫలితం దక్కుతుంది అనడానికి నిదర్శనం మొన్న చేసిన వీడియో. ఒక చిన్న వీడియో ఇలా హైలైట్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయి ఎంతో మంది ప్రేక్షకులు వీక్షించి వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో సందేహాలను మీకు
మెసేజ్ చేయడం, కామెంట్ల రూపంగా తెలిపడం. అందులో మీకు నచ్చిన కొద్దిగా వింతగా ఉన్న కామెంట్స్ గురించి కొన్ని తెలుపగలరు. ఇప్పుడు ఒక కామెంట్ ఏమని వచ్చింది, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, వేరే కంట్రీస్లో ఎవరు వాస్తు పాటించరు, వాళ్ళకి లేని వాస్తు మనకెందుకు అని అన్నారు. మనకు కూడా లేదు వాస్తు. అది మనం ఒక 40 సంవత్సరాల కింద ఏ వాస్తు చూడలేదు పెద్దలు, మన వాస్తు పెద్దలు ఏ చూడలే. గుడ్డిగా ఇటువైపు కట్టుకుందాం, ఈ రోడ్డుకి ఇటువైపు కట్టుకుందాము, ముందర వాకిలి అది కట్టుకున్నారు కాబట్టి ప్రశాంతమైన జీవితం గడిపినారు. అమెరికాలో కూడా చుట్టూ ఓపెన్ ప్లేస్ పెట్టుకుంటారు, కంపౌండ్ వాళ్ళు పెట్టుకోకుండా చాలా మంచిగా కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. ఎవరైతే మూసుకొని కట్టుకుంటారో, సౌదీ అటువంటి ముస్లిం కంట్రీలలో గోడలు టాప్ లేపుకొని కట్టుకుంటారు కదా, వాళ్ళు దరిద్రంగా ఉంటారు. మనకు ఆకాశం ఓపెన్ ఉండి చుట్టూ పరిసరాలు మంచిగా కనపడితే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఇంకొకటి చుట్టు భవంతి అని ఉండేవి పూర్వం. చుట్టు భవంతి అంటే పెద్ద కుటుంబాలు ఉండేటందుకు బెస్ట్ ఇల్లు ఏదంటే చుట్టు భవంతి. ఎందుకంటే రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి. పెద్ద కుటుంబాలు ఉండే ఇల్లు చుట్టు భవంతి. ఆ ఇంట్లో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి కాబట్టి అన్ని దిక్కులు వచ్చేస్తాయి. అలా 8 దిక్కులు ఈజీగా వచ్చేస్తాయి. దానికి 4 డోర్స్ పెడతారు, అటు డోర్ ఇటు 4 దిక్కులు 4 డోర్లు, 4 మధ్య రంగంలో ఓపెన్ ప్లేస్ పెడతారు. వీటిని మధ్య రంగంలో ఓపెన్ ప్లేస్ పెట్టినప్పుడు తూర్పు వరకు వస్తుంది, పడమర మధ్యన వస్తుంది, బయట వస్తుంది. అట్లా ఉన్నది కాబట్టి ఆ పాత ఇండ్లు ఉన్నాయి కాబట్టి పాత ఇండ్లు ఎప్పుడు వాస్తు చూడలేదు, వాస్తు అడగలేదు కూడా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు, సుఖంగా ఉన్నారు. అంతే తప్ప అమెరికాకు వాస్తు లేదు, ఇక్కడ వాస్తు లేదు కాదు. ఇక్కడ కూడా వాస్తు శాస్త్రం అనేది దిక్కుల శాస్త్రం అని ఎవరికి తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అదేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఫస్ట్ రోడ్ ఎక్కడ తీసుకుంటున్నారు దానికి తగ్గట్లే కట్టుకోండి ఇల్లు. ఇంతే సింపుల్ మెథడ్. లోపల ఈ మాయ జరుగుతుంది, ఆ మాయ జరుగుతుంది అంటే పచ్చి అబద్ధం, నమ్మకండి. ఇంకో కామెంటు, హిమాలయాలలో ఈశాన్యంలో హిమాలయాలు ఉన్నాయి, మనకు వాస్తు వర్తించదు అది అని అంటే, హిమాలయాలలో ఈశాన్యంలో హిమాలయాలు ఉన్నాయి కరెక్టే. సముద్రము మన దక్షిణాన ఉంటుంది, మొత్తం సౌత్ వెస్ట్లా ఉంటుంది. ఈ దానికి వాస్తు పండితులు ఆన్సర్ చేయాలి. ఒక హిమాలయాలలో కొండలు ఉన్నాయి కాబట్టి మన దేశం ఎట్లుంది అనేది చెప్పలేరు కదా. నేను చెప్తా హిమాలయాల కొండలు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేది చెప్తా. అది భారతదేశం గురించి మనం చెప్పాలి. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రకు పడమరకు మొత్తం సముద్రం ఉంటుంది, పెద్ద పెద్ద హోటల్స్ ఆనుకొని ఉంటుంది సముద్రం. వాళ్ళు దరిద్రంగా ఉండాలి. భారతదేశంలో టాప్ మోస్ట్ వ్యాపార కేంద్రం అది. ఇవి ఈశాన్యమే ఒక కరెక్ట్ అని చెప్పి తప్పుతో పట్టించిన వాస్తు పండితులు. ఈశాన్యం అంతా రాంగ్, ఇంకోటి లేదు. 64లో 4 మాత్రమే పనిచేసే ఈశాన్యం. ఇప్పుడు పాకిస్తాన్ ఈశాన్య ప్రభావితం రాష్ట్రం, అది ఎంత సుఖంగా ఉందో చెప్పండి. దానికి పాకిస్తాన్కు ఏ ఏ ఏ చర్యలు చేసినా కూడా, ఎట్లా చేసినా కూడా డెవలప్మెంట్ కాదు. దాన్ని పాలించేటోడు ఎట్లుండాలి? క్రూరుడై ఉండాలి. క్రూరుడు ఫస్ట్ ఎవరు ఉండి కదా, జియాహుల్లక్క ఎవరు ఉండి 15 ఏళ్ళు చేసిన ఆయన ఉన్నాడు కదా, అటువంటి క్రూరులు పరిపాలిస్తే బెస్ట్ ఉంటుంది. ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండదు, పరిపాలన లాంగ్ పీరియడ్ ఉంటుంది. అట్లా మన దేశానికి ఏదేది ఎక్కడుంది, ఎందుకు ఇట్లుంది అనేదానికి దేశం గురించి చెప్పే టైంలో మనం ఒక వీడియో చేస్తాం దేశం గురించి. అప్పుడు భూభాగాల మీద పబ్లిక్ కూడా అర్థమైపోతా, ఈ ఇండియా ఇట్లుంది కాబట్టి ఇట్లా, ఈ ఆంధ్రప్రదేశ్ ఇట్లుంది కాబట్టి ఇట్లా, తెలంగాణ ఇట్లుంది కాబట్టి ఇట్లా, ఇవన్నీ వాళ్ళకు అర్థమయ్యే విధంగా సపరేట్ ప్రోగ్రామ్. ఫస్ట్ వీళ్ళు ఇండ్ల కోసమే కదా జనాలంతా ఇవ్వబడేది. ఆ ఇండ్ల గురించి చెప్పిన తర్వాత దేశం గురించి అన్నీ ఒక పార్ట్ దేశంది ఉంటుంది, ఒక పార్ట్ వాస్తుశాస్త్రం గురించి చెప్తా. అంతవరకు మీరు ప్రతి వీడియో మీరు చూసి 10 మందికి చెప్పండి, ఇది మంచిగా ఉందంటే చెప్పండి, లేకపోతే చెప్పద్దు. అదే బరువులు, ఎత్తులు, లోయలు అనేది వాస్తుకు సంబంధం లేదు. లేదు ఓన్లీ వెంటిలేషన్. ఆకాశం కావలసిన దిక్కు వచ్చేదే
వాస్తు మనకు ఒక భూమి పైన ఏ దిక్కు ప్రభావం ఉంది, ఆ ప్రభావం అనేది నీకు రాష్ట్రాల గురించి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక పెద్ద భూభాగం గురించి చెప్తే, ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ చెప్తా మీకు. ఒరిస్సా ఉంది, బ్రహ్మచారికి టాప్ ప్లేస్. ఉత్తరప్రదేశ్ ఉంది, బ్రహ్మచారికి టాప్ ప్లేస్. ఇటువంటి టాప్ ప్లేస్లు ఎందుకు ఉంటాయంటే 3 దిక్కుల ప్రభావం ఉండేవి బ్రహ్మచారులకు సూపర్గా పనిచేస్తాయి. బ్రహ్మచారి అంటే పెళ్లి కాకున్నా బ్రహ్మచారి, పెళ్ళి అయి పిల్లలు కాకున్నా బ్రహ్మచారి, కలిసి లేకున్నా బ్రహ్మచారి, భార్యాభర్తల బంధం లేకుండా, భర్త చనిపోయినా భార్య చనిపోయినా వీళ్ళంతా ఆ పీరియడ్ వరకు బ్రహ్మచారుల కిందకే లెక్క. సంసార జీవితం చేయనోళ్ళు బ్రహ్మచారుల కిందనే లెక్క. అటువంటి ప్లేస్లు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు 3 దిక్కులు ఉండాలి, 4 దిక్కులు ఉండాలని చెప్తారు కదా, అట్లా కాదు. 3 దిక్కులు ఇంట్లో పిల్లలే అవకాశాలు చాలా తక్కువ. 3 రోజుల్లో వచ్చి కలిసే ప్లేస్లా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అట్లా ఒక్కో దిక్కు ప్రభావం ఏముంటుంది అనేది రాబోయే వీడియోలలో చెప్దాం. రెండు కామెంట్లు. ఇంకో కామెంట్ ఒక ఆయన చేస్తుండ్రు, నీది ఏం శాస్త్రం మాకు అర్థమైతే లేదని చెప్తున్నారు. మీది వాస్తుశాస్త్రమా, జ్యోతిష్య శాస్త్రమా, మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థమైతే లేదు, మీరు సబ్జెక్ట్ ఏంది అని అడుగుతున్నాడు ఆయన. వాస్తుశాస్త్రం తెలవాలంటే 3 శాస్త్రాలు తెలవాలి. ఏంటి? నీ పుట్టుక, నీ జాతకం, నువ్వు ఎందుకు పుట్టినో తెలవాలి ఫస్ట్. నీకు ఏం ప్రోగ్రామ్ ఇచ్చింది తెలవాలి. నీ ఆకారం ఏ దిక్కు సూచిస్తుంది అని తెలవాలి. ఒక సంఖ్యాశాస్త్రం తెలవాలి. దీంట్లో వర్ణశాస్త్రం, రంగుల శాస్త్రం కూడా తెలవాలి. నీకు ఏ రంగు వస్తుంది చెప్పాలి ఫస్ట్, నీకు ఏ దేవుడు వస్తుంది చెప్పాలి. మిగతా వాళ్ళ దగ్గరికి పోదాం. ఇట్లే మంచి మంచి పండితులు వాళ్ళు ఉన్నారు కదా, మీరు అడగపోయి, స్వామి నా పేరు ఇది, నేను ఏ దేవుణ్ణి పూజించాలని అడుగు. ఎవరైనా చెప్తారా ఏ దేవుణ్ణి పూజించాలి? చెప్పరు కదా. నీకు కావాల్సిన క్యారెక్టర్కు నీకు దేవుడు ఉంటాడు. అది ఏ దిక్కులు ఉంటాడు, ఏ దేవుడు వస్తాడు అనేది వాస్తుశాస్త్రంలో గొప్ప సబ్జెక్ట్. లేదు అందరు దేవుళ్ళని మొక్కాలనా? మొక్కితే ఇంటి నిండా దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, మరి ఎట్లా ఏ దేవుణ్ణి వద్దంటారు చెప్పండి. ఆ వద్దనే దేవుణ్ణి నేను చెప్పగలుగుతా. నువ్వు ఈ దేవుని దగ్గరికి పోవద్దని చెప్తా. మీకు ఎవరికైనా ధైర్యం ఉంటే చెప్పండి. నీకు అనుకూలమైన దేవుడు ఉన్నప్పుడు యాంటీ దేవుడు కూడా ఉంటాడు కదా. మరి ఆ యాంటీ దేవుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు మనకు ఇప్పుడు నేను నువ్వు వ్యాపారం చేస్తున్నాము, ఇద్దరం ఒకటే షాపులో ఉన్నాం, పక్క షాపు. మనం దేవుణ్ణి మొక్తాం కదా, స్వామి నాకు వ్యాపారం నడిపి, నేను కూడా కోరుకుంటా. ఇద్దరికి న్యాయం చేయాలి ఆయన. నాకు అవసరం నా దేవుని దగ్గరకు పోతే నాకు న్యాయం చేస్తాడు ఆయన. అట్లా రకరకాల క్యారెక్టర్లు ఉన్న మనుషులు, రకరకాల దేవుళ్ళు ఉన్న ధర్మం హిందూ ధర్మం. ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, ఒక్కడుంటే సరిపోయేది అని అంటారు కదా జనాలు. మరి అన్ని క్యారెక్టర్లు ఒకటే దేవునితో పోతే యాక్సెప్ట్ చేయడు కదా. మరి ఎట్లా చేయాలి? ఎవ్వరి క్యారెక్టర్, హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే క్యారెక్టర్కు ధర్మం, దేవుడున్న ధర్మం హిందూ ధర్మం మాత్రమే, ప్రపంచంలో ఏ ధర్మం లేదు. నేను ఇక కాంట్రవర్సీ అయితే ఇక యేసు ప్రభు గురించి, ముస్లిం దేవుళ్ళ గురించి మనం చెప్పకూడదు. రాబోయే కాలంలో భయంకరంగా చెప్తా. ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులే, ఒకప్పుడు క్రిస్టియన్స్ కూడా హిందువులే. వాళ్ళకు తెలియక వేరే మతాలలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన యేసు ప్రభు దేవుడు కాదయ్యా, గురువు. ఆయన గురువు. ఆ గురువు దగ్గరికి గురువులు మాత్రమే వెళ్ళాలి. అంటే ఎడ్యుకేషన్కు సంబంధించిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అది రాబోయే కాలంలో వాళ్ళ కోసమే వీడియో చేస్తా. ఒకటి, మీరు సుఖంగా ఉన్నారా, ఆ దేవుడి దగ్గరికి పోతే హ్యాపీగా వెళ్ళండి. మీరు బాధలు అనుభవిస్తున్నారా, ఆయన సమస్య తీరుస్తలేడా, నేను చెప్తా ఎక్కడ పోతే మీరు బాగుపడతారు. ఏ దేవుడి దగ్గరకు పోతే మీరు వెళ్తా అంటే మీ ఇష్టం, వెళ్ళకపోతే మీ ఇష్టం. నేనేమంటున్నా, మీ కష్టాలు తీర్చేటోడే దేవుడు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కోట్ల మంది పోతారు. వాళ్ళ సమస్యలు తీరుతాయి కాబట్టి పోతారు, సమస్యలతోటి పోరు. స్వామి నాకు ఈ కోరిక తీరితే నేను తల్లిని ఇస్తానండి. ఏ పోరు డబ్బులు ఇచ్చి పోరయ్యా, డబ్బులు ఇచ్చి పిలిపియాడు వెంకటేశ్వర స్వామి.
మనం డబ్బులు ఇవ్వనీకి పోతాం వాడికి. అవును. దేవుడితో పవర్ ఉంటే, మీ దేవుడే పవర్ ఉంటే అందరూ ఎగబడి వస్తారు కదా మీ చర్చికి, అవును. రాదా? వస్తారు. అట్లా ఈ మనిషికో క్యారెక్టర్కో దేవుడు ఉన్న ధర్మం హిందూ ధర్మం. మీకు ఆ దేవుడు తప్పే మీ కష్టాలు తీరుతలేవు, పోతా ఉన్నాం, చర్చికి పోతున్నాం, దండం పెడుతున్నాం, వస్తున్నాం, అవుతుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు, మరి ఇంకో దేవుడు ఎవరున్నారు మీకు? అది ఎట్లా తెలియాలి? ఎట్లా తెలవాలి? అది రాబోయే వీడియోలలో క్రిస్టియన్స్ కోసమే ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. నా దగ్గరకు వచ్చిన క్రిస్టియన్స్కు నేను వెళ్ళేటోళ్ళకి వెళ్ళమని చెప్తా. ఆడికి మీకు ఉపయోగపడతాడు, వెళ్ళండి. ఉపయోగపడని వాళ్ళు ఎట్లా? ఇది పర్టికులర్ వీడియో చేయాలి దానికి. క్రిస్టియన్స్ కోసం ఒక వీడియో చేస్తాం. మీ ఇష్టం, మాకు ఇదే దేవుడు, నరకమైన సుఖమైన అంటే పోండి. మీకు కష్టం ఉండి బాధపడుతున్నారు, మేము చాలా అయిపోయింది నాకు అన్నప్పుడు వాళ్ళు రండి, వాళ్ళు ఖాళీ ఫోన్ చేయండి, మేము ఇట్లా ప్రాబ్లం అవుతుందంటే చెప్తా. అంతే తప్ప మన ధర్మంలో దేవుడు ఒక్కో క్యారెక్టర్కి ఓ దేవుడు ఉన్నాడు కాబట్టి సుభిక్షంగా లేకున్నా ఆరోగ్యంగానే ఉంటారు, మానసికంగానే ఉంటారు. కొంచెం ప్రాబ్లం వచ్చిందే గుడికాడకు దండం పెట్టుకుంటే కొంచెం రిలాక్స్ అవుతారు. వాళ్ళకి అట్లా కాదు, ఏదైనా అక్కడనే ఉండాలి. ఇట్లా ఎన్నో విషయాలల్లో దీంట్లో ఈ శాస్త్ర సిద్ధాంతాలు ఇవన్నీ మన హిందూ ధర్మంలో ఉండే గొప్పతనం ఏంటంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.